చూడండి ఫ్రెండ్స్, వర్షాల్లో ఆదివాసుల ఇల్లు ఫ్రెండ్స్. మొత్తం పొద్దున్నే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ పండ్లకి. ఆ కొండలకి వెళ్ళే ఎదురు బొంగులు. ఇప్పుడు మొత్తం ఎండాకాలం కదా ఫ్రెండ్స్, జీడి పిక్కలు సీజన్ కోసం వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. నా బండి ఇక్కడ పెట్టాను, ఎవ్వరు ఇంకా వస్తలేరు ఫ్రెండ్స్. ఇందుకోసం అని ఇంక అందరు వెళ్ళిపోయారట ఊర్లో. అందరు ఖాళీనే ఉన్నారు, ఎవ్వరు లేరనమాట. ఇక్కడ సైడ్ లైనింగ్ ఉంటాయి ఫ్రెండ్స్, ఇండ్లు ఇలాగ లైనింగ్గా ఉంటాయి. ఇగో ఎంత పొడుగున్నాడో, చిన్న చిన్న లైనింగ్గా ఉంటాయి. జనాలు లేరు, ఏం లేరు ఫ్రెండ్స్. 20 కిలోమీటర్ వచ్చాను ఫ్రెండ్స్. కొండల రోడ్డు మొత్తం కచ్చ రోడ్లతో వచ్చాను, ఎవ్వరు లేరు ఫ్రెండ్స్, అందరూ వెళ్ళిపోయారు. ఇంకా ఏం చేద్దాం ఫ్రెండ్స్. ఇగో పొలాల పనులకి వెళ్తున్నారు ఫ్రెండ్స్, లేరు. ఇగో పనులకి వెళ్ళారు ఫ్రెండ్స్, కొండలలో పోంటే పనులకి వెళ్ళారు. ఏం చేద్దాం ఫ్రెండ్స్, తప్పదు. మనం బిజినెస్ అంటేనే జనాలు ఉంటేనే అవుతుంది, జనాలు కానీ కాదు. ఇట ఉంది ఫ్రెండ్స్, ఇంకో ఊరుందంట, కానీ ఇక్కడ వెళ్ళడానికి రోడ్డు కూడా బాగాలేదంట ఫ్రెండ్స్. అంత కూడా వెళ్ళిపోతారంట జనాలు. మళ్ళీ 11 గంటలకు వచ్చేస్తారంట ఫ్రెండ్స్ జనాలు.